మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. సింహరాశి. సింహరాశి వారికి గురు ప్రభావం, గురు బలం ఉందండి. మీరు బెంగపెట్టుకోవాల్సిన అవసరం, ఆలోచించాల్సిన విషయం ఏమీ లేదు. ఎందుకంటే రాహు వలన, శని వలన మరణాలు సంభవిస్తాయనో, హెల్త్ ఇష్యూస్ వస్తాయనో ఏం బెంగపెట్టుకోకండి. సింహరాశి వారికి లగ్నంలో కేతు ఉండడం వల్ల చికాకులు, కోపము, భయము ఉంటాయి. తర్వాత ఇంకో చెప్పాలంటే, ఒక విధంగా మీ కుటుంబంలో కూడా మీకు చిన్న చిన్న కలతలు, ఇబ్బందులు, లేకపోతే మీ భార్య భర్తల విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు, అదే సకాలంలో భోజనం చేయలేకపోవడాలు ఉంటాయండి. అలాగే చదువు బాగా వస్తుంది. ఇప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్స్ కోర్స్ ఉంటుంది సారా, ఆ కోర్స్ చేసే వాళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుంది. ఎందుకంటే ఎంబీబీ అంటే ఆ రవిబుధ కుజులు డాక్టర్ సంబంధించిన వాళ్ళు. అలాగే మీరు ఆపరేషన్ సంబంధించిన వాటిలో కూడా మీరు విద్యలో మీరు ఉంటారు. ఫైనాన్స్ రంగంలో కూడా మీరు ఉంటారు. ఇంకా పంచమస్థానానికి వస్తే అంటే జనరల్గా మా పుత్ర సంతానం కలగడానికి అవకాశం ఉంది. ఎవరికైనా పంచమస్థానంలో కనుక రవి ఉంటే మీ జాతకంలో కూడా చూసుకోండి, ఒక మగ పిల్లవాడు ఉంటాడు. అది కూడా దేవుడిని అంటే దేవుడి యొక్క ప్రభావం వలన, దేవతల యొక్క ప్రభావం వల్ల, దేవుడు అంటే దేవతలు అంటాం, వాళ్ళ యొక్క పూజలు చేసుకోవడం వలన మీకు సంతానం కలుగుతారు, పుత్ర సంతానం కలుగుతుంది. అలాగే కుజ శుక్రులు విష్ణుమూర్తికి సంబంధించిన బుధుడే కదండి. సరే అది పక్కన పెడితే మీ తోబుట్లని, తమ్ముళ్ళని, చెల్లెల్ని కలుస్తారు. ఎక్కువగా ఈ నెలలో ప్రయాణాలు చేస్తారండి. 6వ తారీఖు వరకు మంచి ప్రయాణాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, సూపర్గా చేసేస్తూ ఉంటారు. అంతేకాకుండా ధైర్యం ఎక్కువ. అలాగే మీరు భరోసా, ఎదురు వాళ్ళకి భరోసా ఇస్తుంటారు. నేను ఉన్నాను అని చెప్పి అంటుంటారు మీరు. అది గొప్ప టాలెంట్ అండి మీలో. అది పక్కన పెడితే అసలు 4th భావన మీకు చాలా బాగుందండి. అంటే ఏంటంటే రవి, శుక్ర, బుధ, కుజుడు బ్యూటిఫుల్. 4th హౌస్ లార్డ్ 4th భావంలో ఉంటే వాళ్ళకి వాహన యోగాలు ఉంటాయి. వాహనం కంటే గృహయోగాలు ఉంటాయి. గృహయోగాల కంటే భూములు ఉంటాయి. ఫస్ట్ భూములు ఖచ్చితంగా ఉంటాయి. మీకు కావాలంటే మీ జాతకంలో చూసుకోండి, ఎవరి జాతకంలో సరే 4th భావంలో కనుక బుధుడు ఉంటే చదువు విషయంలో ఇబ్బంది పక్క పెట్టినా ఖచ్చితంగా వాళ్ళకి భూములను ఇస్తాడు. అంతేకాకుండా వృశ్చిక రాశిలో బుధుడు ఉండడం వలన వ్యవసాయం అంటే ఇష్టపడుతుంటారు, వ్యాపారాభివృద్ధి ఉంటుంది. ఇంకేం కావాలండి, మీ బుధుడు మాత్రం భలే కాపాడుతాడండి మిమ్మల్ని. 3rd హౌస్లో బుధుడు మీకు మంచి యోగాన్ని ఇస్తాడు. ఏ యోగాన్ని ఇస్తాడు? యోగాన్ని అంటే మంచి చేస్తాడండి, అంతే. అద్భుతం యోగాలు కాదు, మంచి చేస్తాడు. అంటే మంచి చేస్తాడు అంటే మీ ఆలోచనల్ని సక్రమమైన మార్గంలో పెట్టి ఖచ్చితంగా బాగా డెవలప్ అయ్యేది చేస్తాడు మిమ్మల్ని. అంటే మంచి ఆలోచనలు, మంచి ఐడియాస్ వచ్చి మీ యొక్క ఉన్నతమైన ప్రగతిని ఇస్తాడు భగవంతుడు బుధుడు. ఫైనాన్స్ రంగం. అలాగే 4th భావంలో బుధ శుక్రులు ఉన్నారు అంటే భూములు, సినిమా రంగంలో ఉండడానికి అవకాశాలు, కళరంగం, చర్చలలో పాల్గొనడాలు ఎంత బ్యూటిఫుల్గా ఉందండి. పక్కనే కుజుడు ఉన్నాడు కదా, కుజుడితో కలిసి శుక్రుడు ఉన్నాడు. అంటే ఆ కాంబినేషన్ వల్ల లౌకిక జ్ఞానాన్ని కలిగి ఉంటారట మీరు. అంతేకాకుండా క్రీడల పట్ల, లలిత కళల పట్ల గొప్ప ఆసక్తి మీకు కనబరుస్తూ ఉంటారు. అలాగే మీకు భూములు ఇదే చెప్పడానికి గృహాలు, సర్వ సౌఖ్యాలు, పండ్ల తోటలు, సంఘంలో గౌరవ ప్రతిష్టలు మీకు 4th భావంలో గురుడు ఇస్తున్నాడు కదండి. అద్భుతంగా ఇస్తున్నాడు కదా. ఇదంతా చాలా బాగుంది. ముఖ్యంగా మ్యూజిక్ అంటాం సరే, మనం కొంతమంది పేర్లు చెప్పకూడదు కానీ డైరెక్టర్స్ అంటారు, మ్యూజిక్ డైరెక్టర్స్, వాళ్ళు చాలా బాగా రాణిస్తారు. వాళ్ళ ప్రోగ్రామ్స్ విదేశాలకు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. బ్యూటిఫుల్. అంతేకాకుండా మీ శని ప్రభావం వలన, ద్వితీయ భావం ఉండడం వలన మీకు రావాల్సిన డబ్బులు ఆలస్యం అయిపోతుంటాయండి. ఎంతో ట్రై చేస్తుంటారు కానీ ఆలస్యం అవుతూ ఉంటాయి. అంటే మీకు ఇవ్వాల్సిన బాకీలు కొంతమంది ఉంటారు సరే, ఇవ్వరు, స్లో అయిపోతుంటాయి. దాని పరిహారం మనం చెప్పుకుందాం. ఏం చేస్తే మన డబ్బులు వస్తాయని చెప్పుకుందాం. సరే, అది పక్కన పెడితే పంచభావాలు ఉంటాయి. స్టాక్ మార్కెట్లో బాగా రాణిస్తారు మీరు. ఎంత బాగుందండి. ఈ కాంబినేషన్ అద్భుతం అండి. ఇంకా అసలు యాక్చువల్గా రవియే ధనుసు రాశిలో ఉండడం వలన విద్వాంసులతో కలయిక. విద్వాంసులు అంటే బాగా గొప్ప వాళ్ళు, పెద్ద వాళ్ళంతా కలయిక, కీర్తి ప్రతిష్టలు కలిగి ఉండము, భార్యాపుత్రులతో సంతోషంగా ఉండడము, అధికమైన ధన సంపాదన కలిగి ఉంటారు అని అర్థం. పంచమస్థానంలో రవి కుజుల కాంబినేషన్ ఇంకోటి చెప్పాలంటే పొలిటికల్ రంగంలో కూడా పదవులు వస్తాయి మీకు. గురుదృష్టి కూడా ఉంది. అంటే రాజకీయ రంగంలో మీరు ఎదుగుతారు, రాజకీయ రంగంలో మీకు పదవులు వస్తాయి, రాజకీయంగా మీరు అంటే ఆదరాభిమానాలు, అభిమానించబడుతూ ఉంటారు, ఎక్కువ గౌరవ మర్యాదలు దక్కుతాయి. అంతేకాదు స్టాక్ మార్కెట్లో బాగా రాణిస్తారండి. అంతేకాకుండా మీకు గాయత్రి మంత్రసిద్ధి అంటాం కదా ఉంటుంది. ధర్మకార్యాలు, శుభకార్యాలు, ఇతరులను పోషించడాలు, ఇంకా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అది
ఉంటుంది. చాలా చాలా అద్భుతంగా ఉందండి. బుధుడు వలన మీకు పంచమస్థానం బుధుడు ఉన్నాడు కదా! ఈ డాక్టర్ సంబంధించినటువంటి విద్య కూడా మీకొస్తుంది. అలాగే ఫైనాన్స్ సంబంధించిన విద్య కూడా వస్తుంటాయి. రఘుబుధుడి కాంబినేషను గురు దృష్టి ఉందంటే ఫైనాన్స్. అంటే చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ ఉంటాం కదా! సీఎంఏ అదొకటి ఉంటుందండి. అంతేకాకుండా మీకు వివిధ సంఘాలతోటి ఆధిపత్యం ఉంటుంది. అంటే అన్ని గ్రూపుల మీద మీకు కెపాసిటీ అంటే మీరు అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ మీకు బాగా ఉంటుంది. అంతేకాకుండా ధనధాన్యాలు సమృద్ధిగా ఉండడము, కీర్తి ప్రతిష్టలు, ధర్మాచరణ చేయడము ఇవన్నీ మీకు బాగా సూపర్‌గా ఉన్నాయి. సింహరాశి వారికి భయపడాల్సిన అవసరం లేదండి. కాకపోతే సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు కదా! ఈ చిన్న ప్రాబ్లమ్ ఏంటంటే చెప్తాను. సప్తమ స్థానంలో రాహు ఉన్నప్పటికీ గురుదృష్టి ఉండడం వలన ఆలస్య వివాహం జరుగుతుందే తప్ప ఇంకా ప్రాబ్లమ్స్ ఏమి ఉండవంటే జనరల్‌గా సప్తమ స్థానం రాహు అంటే బిజినెస్‌లో లాసెస్ వస్తాయని, ఆలస్య వివాహం అవుతుందని ఇవి మనం అనుకుంటూ ఉంటాం కదా! కానీ గురుదృష్టి కూడా ఉంది కాబట్టి మీకు వివాహాలు కుదురుతాయి, సంబంధాలు కుదురుతాయి. కొద్దిగా ఈ డిసెంబర్‌లో మనకి ముహూర్తాలు ఉండవు కాబట్టి నెమ్మదిగా మీకు మ్యారేజ్ అవ్వడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. భార్యాభర్తలు కూడా మంచి జీవితాన్నే గడుపుతారు. ప్రాబ్లమ్ లేదు. కానీ మీకు ఆరో ఇంటి వాడు 8దో ఇంట్లో ఉన్నాడు. శనీశ్వరుడు. శనీశ్వరుడు వల్ల కూడా మరి మంచిది కదండీ మరి. అవునా? ఆరో ఇంటి వాడు 8దో ఇంట్లో ఉంటే మంచిదని చేస్తాం కదా! కానీ మీకేమవుతుంది జరుగుతుందంటే నీటి వల్ల ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది. అలాగే 7th హౌస్ లార్డ్ ఆయన శని కూడా అయ్యాడు కాబట్టి అష్టమంలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా భార్యకు గాని, భర్తకు గాని హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. నీటి వల్ల ప్రమాదము అని, హెల్త్ ఇష్యూస్ కానీ, డాక్టర్స్ కన్సల్ట్ చేయడం కానీ చేస్తే సరిపోతుంది. అందుకనే శనీశ్వరుడిని పూజించాలి. శనీశ్వరుడి బాధలు పోవాలి అంటే మనం కాలభైరవుని పూజించాలి. శివాభిషేకాలు చేసుకుంటూ ఉండాలి. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటూ ఉండాలి. వీటన్నిటికంటే ముందర శనీశ్వరుడికి తైలాభిషేకం ఖచ్చితంగా చేసుకోవాలి. ఒక దీపం వెలిగించాలి స్వామి ముందర. మరి సింపుల్ చేయగలం కదండి మనం. దానివల్ల మీకు సర్వము శుభం కలుగుతుంది. అష్టమ స్థానంలో శని ఉండడం వల్ల ఏమవుతుందంటే కోర్టు వ్యవహారాలు చిక్కుకుంటూ ఉంటారు మీరు. కోర్టు సంబంధించిన పోలీస్ శాఖలు కానీ అంటే అలా డైరెక్ట్గా చెప్పకూడదు. కొన్ని సంబంధించిన విషయాల్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అయినా భాగ్యాధిపతి కూడా చాలా బాగున్నాడండి. భాగ్యస్థానం వృద్ధి అవుతూనే ఉంటుంది. విదేశాలకు వెళ్ళడం ఖాయం. ఉన్నత మీ విద్య రీత్యా, మీ షూటింగ్ రీత్యా, మీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న ఆ రంగం రీత్యా సక్సెస్ అయి తీరుతారు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మీరు చేస్తున్న ఉద్యోగాలు మాత్రం కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయండి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు కానీ, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి వాళ్ళు ప్రమోషన్స్ రాకపోవడము, వాళ్ళు ఎంత బాగా కష్టపడ్డా వాళ్ళకి గుర్తింపు దక్కకపోవడము ఇవన్నీ ఉంటాయి. అంటే మీరు రావాల్సిన డబ్బులు కూడా ఆలస్యం అయిపోతూ ఉండడము, కొంతమందికి ఉద్యోగాలు పోవడము, కొంతమంది ఉద్యోగాల కోసం అప్లై చేయడము, అప్లై చేసినా రాకపోవడం ఇవి జరుగుతుంటాయి. ఎందుకంటే దశమ స్థానాన్ని సరి చూస్తున్నాడు కాబట్టి అదొక్కటి చిన్న ప్రాబ్లం. సో ఏదేమైనా మీకు రక్షగా ఉండేవారు ఎవరయ్యా అంటే గురుడే. మీకు పంచమాధిపతి లాభస్థానంలో ఉన్నాడు. అంటే మీకు ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా గురు బలం వలన గురుడి యొక్క ఆయన ప్రభావం వలన మీకు సంపదలు పెరుగుతాయి. మీ గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి. అంతేకాకుండా ఫ్లో ఆఫ్ మనీ మీకు ఉంటుంది అని చెప్పకనే చెప్తున్నాడు. అంతేకాకుండా గురుడు వలన అధికమైన పూజలు, ధనప్రాప్తి, మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి, బంగారము, గోల్డ్, తర్వాత ఫుడ్ బిజినెస్లు, స్టేషనరీ బిజినెస్లు అంటే కదండి. నాకు తెలిసి చెప్తాను గుర్తున్నవే మీకు అన్నీ బాగా ఉంటాయి. మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపార అభివృద్ధి ఉంటుంది. చిన్న ప్రాబ్లం ఏంటంటే శనీశ్వరుడు. ఆ శనీశ్వరుడు కూడా మనం నేను చెప్పిన రెమెడీ చెప్పాం కాబట్టి ప్రాబ్లం లేదండి. సింహరాశి వాళ్ళు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. చాలామంది భయపడినా మీరు ఏం భయపడకండి. రాహు వలన, శని వలన దోషాలు ఉన్నప్పటికీ మీరు పూజలు చేసుకోవడం సరిపోతుంది. రాహుకి అమ్మవారి పూజలు, లలితా సహస్రనామం చేయడం కానీ, కనకదుర్గ గుడిలో కానీ, మీకు దేవాలయాలు ఏ గుడిలో కానీ ఎక్కడైనా సరే అమ్మవారి కుంకుమ పూజ కానీ, చండీ హోమాలు చేయించుకోవడం వల్ల కానీ ఆ రాహు వల్ల దోషాలు చాలా పడి పరిహారం అవుతాయి. ఇంకా శనీశ్వరుడు ప్రాబ్లం పోవాలంటే అఖండ దీపారాధన వెంకటేశ్వర స్వామి దగ్గర, సోమవారం దగ్గర అంటే ధ్వజస్తంభం దగ్గర అర్థం. ఒక ఒత్తి వేసి నూనె వేస్తారు కదండి. అది ప్రతి శనివారం 7 శనివారాలు చేసుకుంటే శని వల్ల వచ్చే దోషాలు కూడా పోతాయి. నీటి గండం ఉంది మీకు, నీటి వల్ల ప్రమాదం ఉంది. సో ఆ దోషం కూడా పరిహారం అయిపోతుంది కదా. ఇంకా భయపడాల్సిన పని ఉందని చెప్పండి. అవునా? మీరే చెప్పాలి. ఏం భయపడకండి, అన్ని శుభాలు జరుగుతాయి. ముఖ్యంగా ఈ గోచారం అనేది ఎవరికీ వర్తించదు, కొంతమందికి మాత్రమే. మెయిన్ మీ జాతకంలో జరుగుతున్న దశలు ఇంపార్టెంట్.
ఆ దశలో బ్రహ్మాండంగా ఉన్నాయనుకోండి, గోచారం ప్రాబ్లం ఉంటుందంటారా? ఏం లేదు, నెవర్. సో కాబట్టి ధైర్యంగా ఉండండి, హ్యాపీయెస్ట్ పర్సన్గా ఉండండి, భయపడకండి. అన్ని రంగాలలో మీరు ముందంజలో ఉంటారు.